సో మన హెయిర్ అండ్ బ్యూటీలో వచ్చేసి మనకు థ్రెడ్డింగ్, ఫేషియల్స్, మనకు హెయిర్ అనేది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు లాంగ్ హెయిర్ చేసుకోవడము, బ్రైడల్ మేకప్స్, మెహందీ ఇలాంటివి మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మేడం హెయిర్ మొత్తం ఆయిలీగా ఉంది. సో దీన్ని మనం వాష్ చేసేసి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసే క్రీమ్స్ మనం అప్లై చేసేటప్పుడు మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే హెయిర్ అండ్ బ్యూటీ. మన హెయిర్ అండ్ బ్యూటీలో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మన హెయిర్ అండ్ బ్యూటీలో వచ్చేసి మనకు థ్రెడ్డింగ్, ఫేషియల్స్, మనకు హెయిర్ అనేది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు లాంగ్ హెయిర్ చేసుకోవడము, హెయిర్ వాల్యూమ్ పెంచుకోవడము, ఇంకా హెయిర్ స్పా, లైక్ మనకు బ్యూటీలో వచ్చేసి ఫేషియల్స్, లైక్ హెయిర్ ఆయిల్ మసాజ్, హెయిర్ ఆయిల్ స్పా, ఇంకా మనకు వచ్చేసి బ్రైడల్ మేకప్స్, మెహందీ ఇలాంటివి మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మన ముందు ఒక క్లయింట్ వస్తున్నారు. సో మన దగ్గరకు ఆ క్లయింట్ ఎందుకు వస్తున్నారంటే తన హెయిర్ మొత్తం రఫ్గా ఉందంట, స్ట్రైటింగ్ చేయమని చెప్పేసి వస్తున్నారు. సో ఆ క్లయింట్ వచ్చాక తన ప్రాసెస్ ఏం చేస్తాను ఏంటో మీకు చూపిస్తాను. మన ముందు క్లయింట్ సాహితీ గారు ఉన్నారు. మేడంకి వచ్చేసి హెయిర్ చాలా రఫ్గా ఉందంట, ఇంకొకటి మేడంకి సెమికల్స్ ఉంది. సో మేడంకి స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టం అంట. సో మన దగ్గరకు వచ్చారు, స్ట్రైట్ హెయిర్ అంటే పర్మనెంట్ స్ట్రైటింగ్ చేయించుకుందాం అనేసి సాహితీ గారు మన దగ్గరకు వచ్చారు. సో ఇప్పుడు మేడం హెయిర్ మొత్తం ఆయిలీగా ఉంది. సో దీన్ని మనం వాష్ చేసేసి పర్మనెంట్ స్ట్రైటింగ్ చేసే క్రీమ్స్ మనం అప్లై చేసేటప్పుడు మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాం. కదా మనము ఫస్ట్ నాకు స్ట్రైట్నింగ్ క్రీమ్ది ఫస్ట్ ప్రాసెస్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. ఫస్ట్ క్రీమ్ అప్లై చేసేసి మనకు టైం పీరియడ్ అయిపోయాక తనకు హెడ్ వాష్ చేసామన్నమాట. సో ఫస్ట్ క్రీమ్ ఫినిష్ అయిపోయాక మనకు స్ట్రైటింగ్ ప్రాసెస్లో 2 క్రీమ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ తన క్రీమ్ అప్లై చేయడం మీరు చూడండి. ఇప్పుడు సెకండ్ క్రీమ్ కూడా అప్లై చేయడం జరిగింది. సో సెకండ్ క్రీమ్ అప్లై చేశాక మనకు హెయిర్ అనేది ఇలా స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ క్రీమ్ అప్లై చేశాక మనకు సర్టన్ టైం ఉంటుంది. ఆ టైం ఫినిష్ అయిపోయాక మళ్ళీ వాష్ చేసేసి దాన్ని మళ్ళీ స్ట్రైటింగ్ చేశాక మనము అవుట్లుక్ అనేది చూద్దాం. మేడం ఒక ఫైనల్ లుక్. సో మనకు మేడంకి 2 క్రీమ్స్ అప్లై చేసేసి ఫైనల్గా మనకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక ఇదండి లుక్. సో మీరు కూడా కర్లీ హెయిర్ నుంచి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసింది మా ఆర్కే హెయిర్ అండ్ బ్యూటీకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.